and this is the Women's Committee today hosting the Women's Forum. The first person I would like to call is our advisor, Mrs. Manjula Ganagoni garu. Please give a big round of applause to Manjula Ganagoni garu. She needs no introduction. She is the better half of the president of MATA, Srinivas Ganagoni garu. So this is our committee. You see like all of dynamic women here, and all of them are like super energetic and very collaborative. Thank you. And we're going to bring a lot of exciting programs in the future as well. So thank you all, and thanks for your hard work during the convention time. ఈ రోజు మాటా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అతి ఘనంగా ఈరోజు ఫస్ట్ కన్వెన్షన్ జరుపుకుంటున్నారు. సేమ్ April 14th లాస్ట్ ఇయర్ లాంచ్ అయ్యింది మాట. చాలామంది వచ్చారు. అండ్ ఈరోజు ఉమెన్స్ ఫోరం చాలా సక్సెస్గా జరిగింది. అండ్ చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. నా పేరు కృష్ణశ్రీ గంధం, వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ బ్యాంక్వెట్ అడ్వైజర్ అండ్ ఉమెన్స్ ఫోరం అడ్వైజర్. అమెరికాకి కొత్తగా వచ్చింది. నమస్కారం అండి. ఇక్కడ నమస్కారాలండి పంచేయమ్మ. అంత హాయ్ కలిసండి. ఇందాక ఎవరి మీద అండి విసుక్కుంటున్నారు? ఎవరినంటే ఎవరు విసుకుంటారు? గీత కాదు, నా మీద నేనే. ఇది అందరిలో ఉండే బాగవుతుందండి. నా మటుకు నేను అన్ని చేసి పెట్టి లేడీస్ పార్టీకి వెళ్తున్నాను, పిల్లల్ని చూసుకోమంటే ఈ వీకెండ్ ఎంజాయ్మెంట్ అంటారు. వీకెండ్ వాళ్ళకే కానీ మనకి లేదా? పైగా లావ్ అవుతున్నాను అంటున్నారు. అంట్లు కావాలి, ఐశ్వర్యలాగా ఉండాలంటే ఎలా అండి? ఏమో అండి, నేను మాత్రం ఏమి మిస్ అవ్వట్లేదు. దేవీ నవరాత్రులని బతుకమ్మని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మా వారు కూడా నన్ను బాగా చూసుకుంటారు. మళ్ళీ నన్ను చాలా బాగా ప్రేమిస్తారు. రికార్డ్ చేసి పెట్టుకో, తర్వాత వినిపించడానికి ఏమీ ఉండదు. హాయ్ శివ గారు, రండి. అనిత, డ్రైవింగ్ నేర్చుకుంటున్నావా? లేదండి, మా వారు వీకెండ్లో నేర్పిస్తా అన్నారు. అదేంటండి, నేను లాహిర్లో అనుకుంటే సాయంత్రాలని ఇండియాకి అనుకుంటున్నాను. అంతకంటే లేదు. డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి క్లాసులు తీసుకో. అంతే అంటారా? అంతే. అవును సీమ గారు, మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీ హస్బెండ్ మీకు హెల్ప్ చేస్తారా? 50-50 అండి. నేను సగం, నీవో సగం. మీరు లక్కీ అయితే. 50-50 అంటే నేను వంట చేస్తే ఆయన తిని పెట్టడం, నేను అవునా? చేస్తే ఆయనేమో చక్కగా నలగొట్టడము, ఇంటికి గెస్ట్లు వస్తే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే ఆయన చివరిలో వచ్చి వంట పెట్టే టాస్కే కాదు అని ఇలా గరిట కలిగి పెడుతూ నేను నా చెల్లి పడ్డది కాబట్టి ఇంత బాగా టేస్ట్ వచ్చింది అని వస్తారండి. అందరూ అంతే. అమెరికాలో న్యూజెర్సీలో చాలా ప్రముఖమైన మహిళలను పిలిచాము. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్ ఏమిటి, లేకపోతే బార్ అసోసియేషన్ హెడ్స్ ఏమిటి, లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో కూడా చాలా ప్రముఖులు, తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఒక ఇన్స్ట్రక్టర్, తర్వాత చాలా ఫేమస్ ఆబ్స్టిట్యూషన్ అండ్ గైనకాలజిస్ట్ ఎడిసన్లో. సో చాలామంది వచ్చి బాగా మాట్లాడి, ప్యానలిస్ట్లే కాదండి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫ్యాషన్ షో, రాఫిల్ టికెట్స్, స్కిట్ అన్నీ చాలా బాగా వచ్చినాయి. సో మేము చాలా సంతోషంగా అందరినీ సంతోషపరిచేందుకు మాకు కూడా చాలా సంతృప్తిగా ఉంది. Thank you to MATA Women's Forum for having me here. It's an honor and a privilege to be here before you. Hello everyone, my name is Prema Radam. I'm an attorney by profession, and I'm really excited today to be part of the MATA Women's Forum. We had a panel discussion on women empowerment, and I was very excited to be part of it. Women empowerment can mean different things to each of us. Some of us, it could be free from abuse of different kinds. For some of us, it could be empowering through education. Some of us could be empowering through a business. Some of us may think empowerment is simply taking care of our children. So whatever it is, women empowerment is an important aspect for us to recognize and work towards. And the other thing important for us to understand is that we need to educate our men folk and the younger male men in our families as well as to how to treat women. Why is it important to respect women? What is the right way to treat a woman? It's not one person's job, it's each of us. Each one of us has to contribute towards women empowerment so that women can thrive and be empowered.
Thank you so much. Behind every successful man, there is a successful there is a woman. But behind every woman, there is also a man. So we have to give credit to to all the men also. So definitely, a big shout out to all of those men who are supporting their women. That's very important. నా పేరు లతా మాడిశెట్టి, నేను కోచైర్ ఉమెన్ ఫోరం కండి. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా అందరూ ఒక టీమ్ లాగా వర్క్ చేసి we all actually enjoyed actually like the 2 days, and also we spent our 1 month or previous days also as a family together. So ఇవాళ జరిగిన ఈ మాట ఉమెన్స్ ఫోరంలో ప్యానలిస్టులు వచ్చారు, ఫ్యాషన్ షో అయ్యింది, గేమ్స్ పెట్టాము, రాఫల్స్ తీశారు. We feel so happy that everyone enjoyed this show. About 30% of women of the workforce, 30% were women, and they were only nursing and secretary. They were taught to do nursing and do stenotyping. Thank you, Dr. Thank you, Dr. ఈ రోజు మహిళలు ఏదో ఒక టాలెంట్ బయటకు వస్తున్నారంటే మగవాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ మహిళ బయటికి రాలేదు. ఒక ఫాదర్ సపోర్ట్ కావాలి, ఒక బ్రదర్ సపోర్ట్ ఉండాలి, పెళ్ళయ్యాక హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, పిల్లలు పెద్దయ్యాక కొడుకు సపోర్ట్ కూడా ఉండాలి. ఏ సపోర్ట్ లేకుండా ఓన్లీ మహిళ ఇప్పటివరకు బయటికి వచ్చి సక్సెస్ అయ్యింది ఎవ్వరూ లేరు. నిజమే కాదా? అలాంటిది మగవాడు కూడా జోహార్. నా పేరు కళ్యాణి బెల్లంకొండ అండ్ నేను ఉమెన్ కమిటీలో కోచైర్గా చేస్తున్నాను. యాజ్ పార్ట్ ఆఫ్ మాటా కన్వెన్షన్ 2024 ఉమెన్ ఫోరం అనేది స్టార్ట్ చేసాము. ఇందులో మేము చాలా ఎక్సైటింగ్ ప్యానలిస్ట్ని ఇన్వైట్ చేసాము. సో ఈ ఉమెన్ ఇక్కడికి వచ్చి దే టాక్డ్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ and they really gave a lot of wise words and insights into a lot of things, like because they are from different walks of life, they gave insights like how women can enter into politics, how women can become an entrepreneur. Chala baga successful ga ayindandi women forum, so we are so happy. My name is Kamala Buddhi. I'm one of the committee member of MATA. I'm also in the Women's Forum. I lead as a co-chair. So Women's Forum, when they started in MATA,
they reached out to us asking what fun we can do in Women's Forum, not just the talking, which can make a stage more fun and cultural fun to the audience. So I proposed to them that can we come up with a fashion show, since MATA is something which is showcasing the unity and diversity of people around here. So I thought, why don't we show that in the fashion show? So we came up with an idea where we represent మొత్తం అన్ని రాష్ట్రాల్లో అన్ని స్టేట్స్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ చాలా గ్రేస్ఫుల్గా, ఎంతో డైవర్సిటీగా, ఎంతో యూనిటీగా వాళ్ళ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ విమెన్ అందరూ రిప్రజెంట్ చేశాం ఇండియాని. So it came out very, very successful. So thank you to all these women out here. And in choreography, songs, anni steps lo, my friend Chaitanya Juru here, who helped me out. Without her, it would have been really tough to pull everything together. Firstly, thank you MATA for this opportunity. So I would really thank all these beautiful ladies. So it's so good to represent our India. సో అందరూ ఒక్కొక్క స్టేట్ని రిప్రజెంట్ చేశారు. మేము మ్యాక్సిమం స్టేట్స్ని కవర్ చేయడానికి ట్రై చేసాం. అది ఒక ఇంట్రెస్టింగ్ వేలో డాన్స్ కమ్ వాక్. సో ఇందులో అందరూ చాలా బిజీ స్కెడ్యూల్లో అందరూ టైం కేటాయించి నాకు సపోర్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. Such a wonderful women representation here today. I think women team has done a great groundwork. I see the result here, and I was partially listening to you guys with your skates and jokes and all the activities what you have done. It's phenomenal. ఏదైతే ఉద్దేశంతో మాట పెట్టినాం, వన్ మెయిన్ రీజన్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యూత్ ఎంపవర్మెంట్. సో వీ కెన్ సీ ఇట్స్ వండర్ఫుల్. మన న్యూయార్క్లో అయితే మొత్తం ఉమెన్ దే ఆర్ రన్నింగ్ ద చాప్టర్.